మొత్తం టైర్ లేచి పడుతున్నావు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏమైందంటే మన బండికి అయితే రైట్ సైడ్ టైర్ అయితే కొంచెం పగిలిందనమాట. రైట్ సైడ్ టైర్ అన్నది అయితే ఏమైందంటే మనం ఇప్పుడు దాన్ని అయితే తిరుమలగిరికి వెళ్ళి పంచర్ షాప్కి వెళ్ళి దాని సొల్యూషన్ ఏంటనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మన కొత్త టైర్లు వేస్తారా ఏం చేస్తారా అనేది అయితే మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే మనం ఈ సీజన్లో మనం జేసీబీ వీడియో అనేది అయితే ఫస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ సీజన్లో అసలు వీడియోసే చేయలేదు. ఎందుకంటే ఒకటి వచ్చేసి ఏంటంటే నా ఫోన్ అయితే ఖరాబ్ అయిపోయింది అనమాట. ఈ ఫోన్ ఉండే ఇంతకుముందు ఫోన్ వీడియో తీసేది ఇదే ఫోన్ అనమాట. ఈ ఫోన్ అయితే ఖరాబ్ అయిపోయి అందులోటి స్టోరేజ్ లేదు. ఇంకోటి ఇది కూడా సాఫ్ట్వేర్ అనేది అయితే ఖరాబ్ అయిపోయి వీడియోస్ అయితే చేయలేదన్నమాట. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. ఇప్పుడు మన టైర్ ఏమైందని అయితే చూపిస్తాం ఒకసారి. ఆ టైర్ చూసుకొని మనం ఏమవుతుంది ఏందని చెప్పేసి గ్యాడ్ వేస్తాడా, దానికి ఒక ప్యాచ్ చేస్తాడా, లేకపోతే టైర్ రిమూవ్ చేసి కొత్త టైర్ వేసుకో అని చెప్తా అని అయితే తెలియదు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఈ ఒక 3 ఇంచులు అయితే కట్ అయింది అనమాట. ఇప్పుడు మీకు కనిపించేది ఇది మొత్తం ట్యూబే. ఈ ట్యూబ్ ఇది చిన్నగా పిన్నిస్తో ఒక చిన్న దాంతో కూడా కూర్చున్నా కూడా పంచర్ అయిపోయే అవకాశం ఉన్నది. కాకపోతే మనం లేవలింగ్ చేసుకోవాలి. ఇన్ని రోజులు ఏమైందంటే కాంట్రాక్ట్లు, ఇసుక కాంట్రాక్ట్లు అవి నడిచింది, సీసీ రోడ్లు నడిచింది. ఇప్పుడు దీన్ని మనం గ్యాడ్ వేస్తాడా ఏం చేస్తాడా అనేది అయితే మనకు తెలియదు. ఇది చేసుకొని రావాలి. ఇంకోటి ఏంటంటే మనం సీజన్లో కూడా లోడింగ్ అయితే ఫుల్ నడిచింది మన బండి అయితే. ఇక మనకు డ్రైవర్ కూడా ఇంతకుముందు శివ కూడా వచ్చిండు. మన నెల రోజులు అయితే శివనే ఉన్నాడు అనమాట. ఇక మనకు ఈ కొన్ని వేల ట్రిప్పులు అయితే ఎత్తినాం అనమాట ఈ సీజన్లో. ఎన్ని ట్రిప్పులు ఎత్తినాం ఏందని అయితే ఒక నెక్స్ట్ వీడియో అయితే చేస్తా. అంటే ఇంకోటి ఏంటంటే చాలామంది సెకండ్ హ్యాండ్ జేసీబీలు కొంటా అంటున్నారు. కొంటే ఎట్లుంటుంది, ఈ సీజన్లో వర్క్ నడుస్తుందా నడవదా? మేమైతే ఈసారి మంచిగా వర్క్ చేసినాం. ఈ వర్క్ చేసిన దానికి మేము డీజిల్ పోసిన దానికి ఎంత ఏముంటుంది అనేది అయితే మాకు ఒక మార్జిన్ మేము లెక్కేసుకుంటే తెలిసి ఉంటుంది అనమాట. ఆ తెలిసింది మీకు ఒకసారి మీకు క్లియర్గా అయితే నెక్స్ట్ వీడియో అయితే చెప్తా. కావాలన్న వాళ్ళు ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనమైతే తిరుమలగిరికి వెళ్ళి పంచర్ షాప్కి వెళ్ళి టైర్ అయితే చెక్ చేయించుకొని రావాలి. చలో పోదాం. చలో ఇప్పుడైతే మనం బండి అయితే స్టార్ట్ చేసినాం. ఇక ఈ నుంచి దాదాపు ఒక 12 కిలోమీటర్లు 10-12 పోవాలి. ఇప్పుడు మనమైతే స్టార్ట్ అయినాం. ఇక స్టార్ట్ అయ్యి ఇప్పుడు పోనీకి ఒక అర్ధ గంట అయితే పడుతుంది మనకి. పోయినాక ఇంకోటి ఏంటంటే ఇక మనకు పంచర్ షాప్ అన్న తెలిసిన ఆయన కూడా వచ్చేసరికి టైం పడుతుంది అన్నాడు. ఇక అక్కడికి పోయినాక టైర్ ఇప్పుడు ప్యాచ్ చేయాల్సి వస్తుందో మరి రిమూవ్ చేసి అక్కడికి మిరియాలు కూడా పంపిస్తే ఏమవుతుంది అంటే అక్కడ బటన్ టైర్ మొత్తం రీబటన్ అవుతాయి. ఆ రీబటన్ చేసే దగ్గర ఏమన్నా హోల్స్ పడిన దగ్గర కూడా టైర్లను అయితే సెట్ చేస్తాడు అనమాట. ఇప్పుడు అట్లా కూడా సెట్ చేస్తాడా, లేకపోతే మనకి ఇప్పుడు రేపటి నుంచి అయితే వర్క్ ఉంటుంది, డైలీ వర్క్ ఉంది. ఆ వర్క్కి కావాలని చెప్పేసిన ఏదో అట్లా సెట్ చేస్తా తిప్పని చెప్పేసి అన్నాడు. మేమైతే అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళినాక మరి సెట్ అవుతుందా ఏమవుతుందా అని చెప్పేసి చూసుకొని టైర్ అయితే చేసుకోవాలి. ఇక బండి అయితే చూసిరా, ఇక మొత్తం ఈ డెకరేషన్ అయితే కట్టేసిండు మొత్తం శివ. సీజన్లో ఏమైందంటే నాకు కొంచెము టైం సెట్ కాలేదు. అందులో ఇంకోటి ఫోన్ కూడా బాగాలేదనమాట. ఫోన్ ఖరాబ్ అయిపోయింది. వర్క్ బిజీగా ఉండే. మొత్తం ఈ సీజన్ మొత్తం ఒక అవర్స్ వర్క్ చేసింది అనేది అయితే లేదు అసలు. మొత్తం లోడింగే, డే అండ్ నైట్ లోడింగ్. ఒక్క నెల రోజులు మొత్తం లోడింగే చేసినాం. రోజు 300 ట్రిప్పులు ఎత్తినాం. ఇక శివ కూడా బాగానే కష్టపడ్డాడు. అంటే వీడియోస్ తీద్దాం అనుకున్నాం కానీ మాకు అసలు సెట్ కాలేదు. ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని కొత్త ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్లను కూడా రివ్యూ చేద్దాం. ఎవరెవరికి ఏ ట్రాక్టర్ యూజ్ అవుతుంది, ఏ రైతుకి ఎట్లా యూజ్ అవుతుంది, రోడ్ ట్రాన్స్పోర్ట్ నడుస్తుంది, ఇందులోటి శాంటాక్స్ నడుస్తుంది, శాంటాక్స్ వాళ్ళకి ఏ ట్రాక్టర్ యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒక వీడియోస్ చేస్తా. ఇప్పటి నుంచి మన ట్రాక్టర్కి కూడా జేసీబీ కాకుండా ట్రాక్టర్ హార్వెస్టర్ వీడియోస్ కూడా వస్తాయి. మంచి కంటెంట్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పటి నుంచి. ఇప్పుడైతే ఇద్దరం అయితే స్టార్ట్ అయినాం. ఇంతసేపు ఇన్ని రోజులు సీజన్ మనతో మొత్తం మనోడు ఉండే, ఇంకోటి హెల్పర్ వచ్చేసి అభి అని ఉంటుండే. అవి ఇప్పుడు లేడు అనమాట. మనోడికి అయితే కాలేజ్కి వెళ్ళిండు. ఇక మనోడు సీజన్ అయిపోగానే ఏమైందంటే మనోనికి 4-wheel ట్రాక్టర్ ఉంటుంది, మహేంద్ర 4-wheel ట్రాక్టర్ ఉంటుంది. ఇక దున్నకాల సీజన్ ఉంది కాబట్టి ఇప్పుడు జేసీబీలు అయితే ఉండట్లేదు. ఈరోజు ఖాళీ ఉన్నాడు కాబట్టి జేసీబీకి అయితే వచ్చిండు. అని చెప్పేసి ఇక మేము లాంగ్ వెళ్ళి ఈ టైర్ అయితే చెక్ చేసుకోవాలని చెప్పేసి వెళ్తున్నాం. మా దురదృష్టం ఏంటంటే ఎప్పుడు పోతుంది అనుకుంటూ వచ్చినాము. కొంచెం ఒక 200 మీటర్స్ పోతే పంచర్ షాప్ వస్తుంది. వీడికి రాగానే డైరెక్ట్ టైరు ట్యూబ్ అయితే కొట్టేసి మొత్తం బుస్ అని అయితే గాలిపోయింది. అయితే రన్నింగ్లో పోయింది. ఏమైందని మేము సడన్గా అనుకున్నాం. సడన్గా గాలి తుస్తా ఉంటుంది. ఆపుకునేసరికి మొత్తం టైర్లో గాలి అయితే పోతే ఏమైందంటే ఇక మనం షూయింగ్ అయితే సైడ్కి జరుపుకుందాం. మొత్తం సైడ్కి జరుపుకొని అటు సైడ్ టైర్ గాలి ఉంది కదా,
కొంచెం జరుపుకుంటే ఏమైందంటే ఇటు సైడ్ టైర్ అయితే లేస్తుంది కాబట్టి మనకు పంచర్ షాప్ దగ్గరనే ఉంది. ఇక చూడవచ్చు ఇప్పుడు ఈ మట్టి తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మట్టి తీసుకుంటే ఏమైందంటే ఇటు సైడ్ బలుగు ఉంటుంది కాబట్టి అటు సైడ్ టైర్ అయితే లేస్తుంది. ఇక లేపుకొని కొంచెం దగ్గరనే ఉందన్నమాట. మన దగ్గర రాగానే మా దురదృష్టం ఏంటంటే ఎప్పుడు పోతుంది అనుకున్నాం, కానీ పంచర్ షాప్ దగ్గర రాగానే పోయింది. ఇక మనం మెల్లగా అయితే బండి అయితే తీసుకొని పోవాలి. ఆడికి తీసుకొని పోయి ఏమైంది ఇప్పి చూస్తే తెలుస్తుంది. ట్యూబ్ పలిగిందా టైరే పోతుందా అని చెప్పేసి తెలియదు. ఇక నాకు తెలిసి ట్యూబే పోతుండొచ్చు. మనమైతే సైడ్కి పెట్టుకున్నాం, స్టిక్ సైడ్కి పెట్టుకుంటే ఈ టైర్ చూడొచ్చు, మొత్తం గాలిపోయిన టైర్ కూడా గాలిలో లేస్తుంది. మొత్తం టైర్ లేచి ఇక పడుతుంది. అమ్మ మనం ఇప్పుడు 200 మీటర్స్ అయితే కొంచెం దూరం పోవాలి. ఆ దూరం పోయే వరకు ఉంటుందో ఉండదో ఈ టైర్ కూడా ఉంటుందంటవా? లేస్తుందా దిగుతుందా అట్లనే పైకి లేచిందా? జరుగు. ఘోరం ఉన్నది మా పరిస్థితి. ఇప్పుడు మెయిన్ రోడ్ మీద వెహికల్స్ వస్తున్నాయి, మొత్తం ఈ స్టిక్ సైడ్ అనుకుంటారకే మొత్తం సైడ్కి పోవాల్సి వస్తుంది. ఈ చెట్లు ఉన్నాయి సైడ్ ఎమ్మడి. ఇప్పుడు మా పరిస్థితి అయితే ఘోరం అయిందనమాట. ఇప్పుడు మనం కొంచెం దూరం పోతే పంచర్ షాప్ వచ్చు, రన్నింగ్లే ఒకటేసారి టైర్ మొత్తం బ్లాస్ట్ అయిపోయి బొస్సు అని ఒకసారి గాలి వచ్చి బండి మొత్తం వన్ సైడ్ అయిపోతే ఇక మా పరిస్థితి ఇప్పుడు చూడుర్రి. మొత్తం వన్ సైడ్ అది పెట్టుకున్నాం, స్టిక్ వన్ సైడ్ పెట్టుకొని మట్టి అలా లోడ్ చేసుకుంటే వన్ సైడ్ టైర్ అయితే లేచింది కాబట్టి మేము మెల్లగా పోతున్నాం. ఫస్ట్ గేర్ వేసుకొని పోతున్నాం. మాకు అక్కడ టవర్ కనిపిస్తుందా, ఆ టవర్ దగ్గర పోతే పంచర్ షాపు. దాని ముందుకు ఇంకోటి ఏంటంటే మా అదృష్టం ఏంటంటే నెల రోజులు అట్లా టైర్ పోయినా కూడా నడిచింది. ఎందుకంటే నార్మల్ వరకు సీసీ రోడ్ వరకులోనే నడిచింది. మాకు రేపు లెవెలింగ్ ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి మేము పంచర్ షాప్కి వస్తే ఈ పరిస్థితి అయింది మాకు. ఇప్పుడు ఆడికి పోయినాక ట్యూబ్ పోయిందా ఏం పోయిందా అయితే మాకైతే అర్థం కావట్లేదు. గాలి అయితే మొత్తానికి పోయింది. ఆడికి పోయినాక చూడాలి ఇక పరిస్థితి ఎట్లుంటుందో అనేది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక మనం షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకోటి వచ్చేసి అన్న లేకుండా ఏమైందంటే మనకి ఇప్పుడు టైర్ వచ్చేసి ఏమైందంటే మొత్తం వన్ సైడ్ మొత్తం ట్యూబ్ బయటికి వెళ్ళింది. చూస్తురా చూడు, మొత్తం వన్ సైడ్ టైర్ బయటికి వెళ్ళింది. ఇంకా ట్యూబ్ నాకు తెలిసి మొత్తం పోయింది అనుకుంటున్నా. ఇంకా అది మనం టైర్ ఇప్పినాక తెలుస్తుంది ఎట్లుంటో, ట్యూబ్ ఉందా పోయిందా అనేది అయితే మనకి ఇప్పుడైతే తెలియదు కదా. అన్న వచ్చినాక ఇప్పి చూసినాక తెలుస్తుంది. ఈ నల్లి కూడా కొట్టేసింది అనుకుంటా, నల్లి దగ్గర కూడా గ్యాప్ వచ్చింది కొంచెం. చూద్దాం టైర్ ఇప్పుదాం ఇక మొత్తం. అది ఒక దమ్ము వస్తే అయిపోగా ఇట్లా కొట్టే బదులు. ఇప్పుడైతే మన షాప్కి అయితే వచ్చినాం అనమాట. ఇంతసేపు మన దారిలోనే గాలి పోయిందని చెప్పేసి వచ్చినాం కదా. ఇక టైర్ అయితే ఇప్పుతున్నాడు, ఇప్పి ట్యూబ్ చెక్ చేయాలి ఫస్ట్. మొత్తం గాలి పోయింది రన్నింగ్లో, అది ఏమైందని చెప్పేసి ఇప్పినాక తెలుస్తుంది. ఏమంటే సైజులో ఎట్లా ఇప్పుడు అది ట్యూబ్ పోతుందా టైరేనా? ఇప్పుడు ఈ 3 ఇంచులు ఏది ఇదంతా దీన్ని కవర్ చేసి సెట్ చేయాలి. నువ్వు ఎటు చేసి సెట్ చేస్తా. నూటలు బండి నూటలు ఉంటుంది. నూటలు ఉన్నా ఎట్టున్నా తిరుగుతూనే ఉంటుంది జేసీబీ. నేను ఒకసారి ట్రై చేయను దాంతో. అదే ఇట్లా తీయనా నేను చూసినా ఒక్క దాంతో తీసేసిన మొత్తం. ట్యూబ్ పోయిందిరా. ఇట్లా పట్టుకో. ఒక్క పంచర్ కూడా కాలేదు దీనికి. ట్యూబ్లో ఉన్నాయి, ఒక్క పంచర్ కాలే. టైర్ వేసిన కాంచి ఇంతవరకు టైర్ పోతందుకు వచ్చింది కానీ ట్యూబ్ పోలే ఇంతవరకు. అమ్మని చూడు నాయనా, ఎడగొట్టచ్చు మరి. ఇది ఎడగొట్టది బుస్స అని పోయిందని ఒకటేసారి పోతుంది. కనపడదంట ఇప్పుడు. కనపడదు. గాలి పెడితేనే లెక్కనా? గాలి పెడదు అంతే. అదేముంది దాంట్లో పెద్దదా బట్ అదే గన్ను డైరెక్ట్ పెట్టుడాను ఇక. మనీ అమ్మ
పంచర్ కూడా కాలేదు దీనికి. కొత్త టైర్, అప్పుడు టైర్ వేసిన కానీ ఇప్పటిదాకా కూడా బా. అన్న పోతుంది. ఈడ పోయింది చూసిరా, ఈడ హోల్ పడ్డది. మనం ఇంతసేపు మనం ఏడైతే టైర్ అయితే కట్ అయిందో బరాబరా ఆడే కోసింది చూడు, అంతే కదా. అవతల సైడ్ కోసినట్టుంది. అవతల సైడ్ ఇతల సైడ్ కాదు, అవతల సైడ్ కొట్టింది, కట్ అయిన ఆపోజిట్ కొట్టింది. ఇది కట్ అయిన ఆపోజిట్ అతకాలిగా ఇప్పుడు ఇక. అది అప్పుడే కానీ టైర్ ఎట్లుంది చూద్దాం. మార్కింగ్ చేసుకోండి, ఇక మార్కింగ్ చేసుకొని ఉన్న గాలి మొత్తం తీయాలి. టైర్ తీసిన తర్వాత దీన్ని వదిలే గాలి పోతుంది, వదిలే పోతుంది. అదే పోతుంది. శివగానంతలా ఉంది కదా ట్యూబ్. ఈ టైర్ మొత్తం బయట తీస్తావా? టైర్ కూడా పోయిందిగా, 2 సైడ్లో పోయింది టైర్. అంతేనా? ఏది మరిగా ఎట్లా అంటాం మరి? ఇప్పుడు ఎట్లా చేసి మనకు 2-3 నెలలు అన్న నడవాలి. 2-3 నెలలు నడవాలంటే సెకండ్ హ్యాండ్ టైర్ ఉన్నది. కాకపోతే ఏంటంటే టైర్ ఓడిపోయాలి. నువ్వు నాకు ఈ రోజు టైం ఇస్తే నీకు రేపటి వరకు నీకు టైర్ పాప చెప్తాను. ఇప్పుడు ఇది వేస్తే సెట్ కాదంటావా? సెట్ కాదు, 2 ఉన్నాయి కదా నీకు 2 వేసుకొని సుఖం వేస్ట్గా. మరి ఇప్పుడు ఒకటంటే ఏమనుకుంటాం కానీ మొత్తం పోలే అట్టుందండి. ఇది మొత్తం పోయింది, అది నీకు లోపల నుంచి కనపడుతుంది. ఇట్లా లేకపోతే అంతేనా? ట్యూబ్ పనిచేస్తుంది కానీ టైర్ పనిచేస్తుంది. అప్పుడు వేసినాం మనం బొంత. ఇది లోపల నుంచి మరిగా లోపల నుంచి ఇలా పోయింది. అదొకటి ఇటు సైడ్ ఇది కూడా చాలా పోయింది. ఇది కూడా టైర్ లోపల కాదు. ఇప్పుడు గరం ప్యాచ్ లెక్క స్టిక్కర్లు అతికిచ్చేది ఉంటుంది ఇప్పుడు, పెద్దవి ఉన్నాయి కానీ ఆగదు. ఇది పెద్దగా పోయింది. ఇది గ్యాడర్ కట్ చేసేయరు. అది రేపు వెళ్ళిన అయితే వర్క్ టైర్ ఉన్నది, నీకు టైర్ ఉన్నది. కాకపోతే నువ్వు రేట్ మాట్లాడుకుని తీసుకుంటే నీకు ఇంత టైర్ ఉంటుంది. జేసీబీదేనా? జేసీబీ టైర్ లేకపోతే అవన్నీ వేసుకుంటా. అయ్యి అవన్నీ అవి 2 ఇట్లా పైన ఉన్నది చూడు. 5 జేసీబీదేనా? అది జేసీబీ కాదా, అవి మన డోజరీ. అదే డోజరీయే కానీ మంచిగా ఉంటాయా? డోజరీ బాగానే ఉంటాయి. టైర్ ఎట్లా అంటావు శివ? వేసుకుందామా ఇదాన్ని ఇదన్నా? నీకు సూపర్ టైర్ ఉంది సార్. నువ్వు ఈ డబ్బులు పెడితే నీకు టైరే పడుతుంది. నీకు టైరే పడుతుంది. నీకు ఇప్పుడు ఎమ్మటే చెప్పిస్తా. మరి మాట్లాడు ఎంత మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక మనకు అది టైర్ వచ్చేసి అయితే 2 సైడ్లో పోయిందనమాట. ఇక అది పక్కకు పెట్టినాం. సెకండ్ హ్యాండ్ టైర్ అయితే చూస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ మనం సీజన్లో కొత్త టైర్లు వేసుకోవచ్చు. కాకపోతే ఇక సెకండ్ హ్యాండ్లో ఇప్పుడు ప్రస్తుతం నడచడానికి ఒక సెకండ్ హ్యాండ్ అయితే చూసుకున్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి వచ్చేసి అయితే గ్రీస్ బకెట్ అంట. బకెట్ పెద్దది మన లారీలకి. మన జేసీబీలు అంటే చిన్న చిన్న బకెట్లు వాడతాం, కానీ ఇది చూసుకోవచ్చు. ఇది పెద్ద బ్యారెల్. ఇది మొత్తం రెడ్ గ్రీస్. ఇది ఎంత పడుతుంది? ఇది మొత్తం 23,000 చిల్లర పడుతుంది. 23,000 అంటే ఎన్ని కిలోలు వస్తుంది? ఇలా 180 కిలోలు వస్తుంది. 180 కిలోలు వస్తుంది అంటే ఇలా. కానీ ఇది ఒక్కసారి తెచ్చుకుంటే మస్తు ఉంటట్టుంది. ఇక 23,000 మేము ఊరికే చిన్న చిన్న బకెట్లు తెచ్చుకొని ఊరికే అలా పెట్టుకున్నాడు, బకెట్లు పెట్టుకుని బల్ల పెట్టుకుని ఇబ్బంది ఉంటట్టుంది. ఇక ఇది ఇట్లా బాగుంది. ఒకటేసారి పెద్దది తెచ్చుకుంటే బ్యారెల్ ఇంటికాడ పడే 2-3 సీజన్లు కాదు, 4-5 సీజన్లు వస్తుంది ఇది పెట్టుకుంటే. అన్ని ఖాళీ బకెట్లు అన్నీ అయిపోయినాయి. లారీలో కొట్టి ఇక్కడ మన పంచర్ షాప్ అనేది పెద్దది తిరుమలగిరి సైడ్లోనే. మన మొబైల్ బండి కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎక్కడన్నా లాంగ్లో కూడా హైవేలలో కూడా ఒకవేళ టైర్లు కానీ ఏమైనా ప్యాచ్ ఇచ్చినా ఏమన్నా పంచర్లు అయినా కూడా మన వెహికల్ అయితే ఆడికి వచ్చి అయితే పంచర్ అయితే చేస్తాడు. 200 కిలోమీటర్ వరకు వెహికల్. 200 కిలోమీటర్. ఇప్పుడు మనకు జనగాం టు సూర్యాపేట ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు రూట్ వచ్చేసి ఆ రూట్లో ఆగిపోయినా కూడా మనకు వర్క్ అయితే, మన వెహికల్ అయితే బ్రేక్ డౌన్ అవుతుందో ఆడికి వచ్చి అయితే వర్క్ అయితే చేస్తాడు. ఫ్రెండ్స్ ఇక మనకైతే టైర్ అయితే అందుబాటులో లేదనమాట. ఇక మనకు వచ్చేసి టైం అయితే నైట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే సెకండ్ హ్యాండ్ టైర్ చూసుకున్నాం, అది కూడా ఇంకా మాకు సెట్ కాలేదు, అది ఇంకా రాలేదు. ఒకవేళ సెట్ అయితే ఇదే టైర్ అయితే సెట్ చేసుకొని వస్తాడు. ఇక కాకపోతే ఇప్పుడు షాప్ కూడా బంద్ ఉంటుంది. ఇక మనోడు అయితే బండి అయితే ఇన్నే పెట్టేసినాం, మేమైతే ఇంటికి వెళ్తున్నాం. ఇక మనోడు షాప్లోనే ఉండి రేపు బండి తీసుకొని ఇక టైర్ అయితే సెట్ చేసుకొని ఇక వర్క్ కాడికి అయితే వస్తాడనమాట. ఇక ఇప్పటి నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్ వస్తాయి, చూస్తుండండి. మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.